అక్క నాకు ఒక డౌట్. ఏంటి, ఇండిపెండెన్స్ డేకి ఫ్లాగ్ హోయిస్టింగ్ రెడ్ ఫోర్ట్ మీద ఎందుకు చేస్తారు? ఎందుకని చార్మినారో గోల్కొండ ఫోటో అంతెందుకు మన వైజాగ్ బీచ్లోనే చేయరు? దానికి ఒక హిస్టరీ ఉంది. హిస్టరీనా? అక్క నాకు నిద్ర వస్తుంది. ఏయ్ సరే సరే చెప్పు. చెప్తాను. ఫస్ట్ రెడ్ ఫోర్ట్ అనేది మొఘల్స్ పవర్లో ఉండేది. బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళ అండర్లో తీసుకున్నారు. సో ఎప్పుడైతే మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చిందో వెంటనే మన పిఎం జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ ఫ్లాగ్ని రెడ్ ఫోర్ట్ మీద హోయిస్ట్ చేశారు. సో అదే ట్రెడిషన్ని మనం ఇప్పటికీ ఫాలో అవుతాం. ఓ అదా, నేను ఇంతవరకు రెడ్ ఫోర్ట్ మీద పిక్చర్స్ బాగా వస్తాయి అందుకే అది సెలెక్ట్ చేసుకున్నారనుకున్నా. మీలాంటి వాళ్ళ కోసమే హిస్టరీ అనేది ఒకటి ఉంది. దాన్ని కొంచెం తిప్పితే మన చరిత్ర మొత్తం తెలుస్తుంది. సరే, పిఎంఏ ఎందుకు, ప్రెసిడెంట్ ఎందుకని హాయిస్ట్ చేయరు? పిఎంఏ ఎందుకు అంటే పిఎంని మన ప్రజలు ఎంపిక చేసుకున్నాం. సో మన అందరి తరఫున రిప్రజెంటేటివ్గా పిఎం గారి చేత ఫ్లాగ్ని హోయిస్ట్ చేస్తారు. సరే, నేను కూడా ఒకరోజు పిఎం అవుతా. ట్రెండ్ని ఫాలో అవ్వకుండా ట్రెండ్ని సెట్ చేసి మన వైజాగ్ బీచ్లో ఫ్లాగ్ హోయిస్ట్ చేస్తాం. ఎందుకు చెప్పు అన్ని సాహసాలు? అలా చేసామంటే దేశానికి వచ్చిన ఫ్రీడమ్ నీకు పోతుంది. అర్థమైందా? నువ్వెప్పుడు ఇంతే అక్క. యంగ్ మైండ్స్ని యంగ్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయండి అమ్మా, ఎంకరేజ్ చేయండి. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ కామెంట్లో సరి చేయండి. థ్యాంక్ యూ.